మీలో చిన్నపిల్లల తల్లిదండ్రులు అంటే ఒక 10 సంవత్సరాల లోపు చిన్నపిల్లల తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఎందుకనంటే రీసెంట్గా ఒక పాప మిస్ అయిపోయింది. గణేశ్వరి అని చెప్పి ఒక పాప మిస్ అయిపోయింది. ఈ కేసు చాలా పెద్ద సెన్సేషన్ గా మారింది. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలుగా మనం చాలా రకాల కేసెస్ చూసే ఉంటాం. అందులో ఏంటి, చిన్నపిల్లలు మిస్ అయిపోవడం, చిన్నపిల్లలు ఎవరో కిడ్నాప్ చేయడం, లేదంటే చిన్నపిల్లలు బోరుబావుల్లో పడిపోవడం, ఇలాంటివి చూసాం కదా చాలా. కానీ గణేశ్వరి అనే పాప కేసు ఏదైతే ఉందో ఈ కేసు చాలా ట్విస్ట్లు. ఎందుకనంటే పాప కనిపించకుండా పోయి ఇప్పటికి 6 రోజులు అవుతుంది. కానీ పాప ఆచూకీ ఇంకా తెలియలేదు. ఆ పాప కోసం చిన్న క్లూ కూడా ఇంకెవరికి తెలియలేదు. రెస్క్యూ టీమ్స్ అన్ని కలిపి ఒక 400 పైగా ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం వెతికినా సరే ఆ పాప ఆచూకీ కొంచెం కూడా తెలియలేదు. మెయిన్ ఏంటంటే ఇష్యూ చాలా మంది సగం మాత్రమే తెలుసు. కాబట్టి ఈ వీడియోలో క్లియర్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, అండ్ అసలు ఆ పాప ఎవరు, ఆ పాప తల్లిదండ్రులు ఎవరు, అండ్ అసలు ఆ తోటలో పాప మిస్ అవడం ఏంటి, వాళ్ళ ఇంట్లో సరదాగా పెంచుకున్న పెంపుడు కుక్క ఏదైతే ఉందో దీనికోసం కూడా చాలా వినిపిస్తుంది. ఎందుకంటే ఆ కుక్క మెయిన్ అన్నమాట ఇందులో. అసలు ఆ పాప మిస్ అవడానికి పెంపుడు కుక్క ఉన్న కనెక్షన్ ఏంటి, అసలు అంత పెద్ద అడవులో ఆ పాప మిస్ అయిందా, ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదా పాపని ఏమైనా జంతువులు తినేసినాయా, పోనీ ఇవన్నీ కాకపోయినా ఇంకేస్ ఆ పాప దొరకదా అండ్ దొరికితే ఆ పాప ప్రాణాలతో ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ మిస్ అయిపోయిన పాప ఎవరైతే ఉందో ఆ పాప పేరు గణేశ్వరి. ఈ గణేశ్వరి పాప ఏజ్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది అంతే. అయితే ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగిందంటే మన ఆంధ్రప్రదేశ్ తుని అగ్రహారంలో జరిగింది. అండ్ ఇది జరిగి ఇప్పటికి 6 రోజులు అవుతుంది. అంటే 6 రోజులు బ్యాక్ వెళ్తే ఇది జూన్ 6 అలా జరిగింది అనమాట. అసలు అక్కడ జరిగిన మ్యాటర్ ఏంటంటే ఈ పాప తల్లిదండ్రులు అంటే ఈ గణేశ్వరి పాప తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరు ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ తోటలో పని చేస్తారు అక్కడ. అండ్ అలాగే ఈ పాపే కాకుండా ఒక చిన్న బేబీ కూడా ఉంది. ఇలా ఫ్యామిలీ మొత్తం తోటలో ఉండి పని చేసుకుంటూ బాగానే ఉంటున్నారు. అయితే సడన్ గా ఒక రోజు ఏం జరిగిందంటే ఈ పాప తల్లి ఎవరైతే ఉందో ఇంకొక బేబీ ఏదైతే ఉందో ఆ బేబీని ఎత్తుకుని ఆవిడ ఆడిపిస్తున్నారు, బాగానే ఉంది. అయితే పాపని కింద వదలరు. ఈ పాప వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో అతను ఇంటి బయట ఉన్నాడు అనమాట. పాప కరెక్ట్ గా మధ్యలో ఉంది. ఇక్కడ జరిగిన కొన్ని సెకండ్ల మిస్టేక్ వల్ల పాప మిస్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకనంటే ఈ పాప తల్లి ఏమనుకున్నారంటే వాళ్ళ నాన్నతో వెళ్ళిపోతుంది కదా అనుకున్నారు. వాళ్ళ నాన్న ఏమనుకున్నాడు, పాప అక్కడ ఆడుకుంటుంది, వాళ్ళ అమ్మతో ఇంట్లోకి వెళ్ళిపోతుందిలే అనుకున్నాడు వాళ్ళ నాన్న. కానీ ఇక్కడ చూస్తే ఈ పాప వాళ్ళ అమ్మ చిన్న బేబీని ఎత్తుకుని ఇంట్లోకి వెళ్ళిపోయారు. పాప వాళ్ళ తండ్రి చూస్తే పొలం సైడ్ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అతను. కానీ పాప ఏం చేసిందంటే వాళ్ళ నాన్న ఫాలో అవుతూ ముందుకెళ్ళింది. ఈ పాప వాళ్ళ నాన్న అనుకోవాలంటే మొదలు పెట్టింది. అండ్ అలాగే పాప కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వీళ్ళు పెంచుకున్న పెంపుడు కుక్క ఏదైతే ఉందో ఆ కుక్క పాపతో పాటు ఫాలో అయింది. పాపను ఫాలో అవుతూ వెళ్ళింది. ఇలా పొలంలోకి వెళ్ళిన తండ్రి ఇంటికి వచ్చాడు. అండ్ వాళ్ళ అమ్మ చూస్తే ఇంట్లోనే ఉంది. కానీ పాప లేదు ఏంటని చెప్పి చూస్తే ఈ తల్లిదండ్రికి ఎదుర్కొన్న కన్ఫ్యూజన్ ఏంటంటే పాప తల్లితో వెళ్ళిపోయిందని తండ్రి అనుకున్నాడు, తండ్రి తెలిపోయిందని చెప్పి తల్లి అనుకుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అప్పుడు తెలిసింది ఏంటంటే పాప లేదు, అతనితో వెళ్ళలేదు, ఇవిడితో వెళ్ళలేదు, పాప మిస్ అయింది. సో చుట్టుపక్కల అది కూడా మొదలు పెట్టారు. పాప కనిపించలేదు. అండ్ వాళ్ళు పెంచుకున్న పెంపుడు కుక్క ఏదైతే ఉందో అది కూడా కనిపించలేదు వాళ్ళకి. అండ్ కనిపించకపోయేసరికి చుట్టుపక్కల అందరికీ చెప్పారు. అండ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు పోలీసులు వచ్చిన తర్వాత మొత్తం వెతుకుతారు కదా. అండ్ ఇలా వెతుకుతూ ఉంటే అది కొండ ప్రాంతం. వీళ్ళు ఉంటున్న ప్లేస్ కి అక్కడ చుట్టుపక్కల అంతా కొండలు ఉంటాయి అండ్ చుట్టూ కూడా అడవి. అండ్ అలాగే చాలా మంది చెప్తుంది ఏంటంటే అక్కడ పెద్ద అనకొండ సెపరేట్ అయ్యి ఎతుకుతున్నారు. అంటే 200 మంది 400 మంది 500 మంది కలిసి ఎతుకున్నా సరే పాప దొరకలేదు అంత పెద్ద తోటలో. అండ్ అలాగే డ్రోన్స్ వాడారు. అండ్ ఆ పాపను ఎతకడానికి పోలీస్ డాగ్స్ ను వాడారు. అయినా సరే పాప ఆచూకీ ఇంకా తెలియలేదు. ఆ పాపని జంతువులు, అక్కడ ఉన్న జంతువులు అంటే నక్కలు అవనివ్వండి, అడవి పందులు అవనివ్వండి, ఏమన్నా అటాక్ చేసుకుంటూ ఉంటే ఆ పాప ఆచూకీ తెలిసేది కదా. పాప వేసుకున్న బట్టలు కనిపించడం లేదా రక్తం మార్కులు కనిపించడం ఏదో తెలుస్తుంది కదా. కానీ ఎటువంటి క్లూ కూడా పోలీసులకు దొరకలేదు ఇప్పటికి వచ్చి. అలాగే పాప ఏదైనా బోర్లో కానీ ఏదైనా గోతులో కానీ పడిపోయిందని అంటే అది కూడా అంత క్లియర్ గా తెలియలేదు. ఎందుకంటే పైన డ్రోన్స్ వదిలేరు, అంత బాగా ఎతికారు, అయినా సరే దొరకలేదు. సో అయితే అందరూ కూడా తల పట్టుకుని ఉన్నారు. అసలు ఏం చేయాలి, ఎటువంటి ఐడియాలు కూడా రావట్లేదు. అయితే అప్పుడే అంటే 3వ రోజు 4వ రోజు వీళ్ళు పెంచుకున్న పెంపుడు కుక్క ఏదైతే ఆ పాపతో పాటు వెళ్ళిందో ఆ పెంపుడు కుక్క ఇంటికి తిరిగి వచ్చింది. అండ్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ పాప వాళ్ళ అమ్మని లాక్కుంటూ వెళ్ళింది. అది చున్ని పట్టుకుని లాగడమో చీర పట్టుకుని లాగడమో చేసింది. అయితే వాళ్ళు అంతగా పట్టించుకోలేదు. ఈ లోపల చుట్టుపక్కల పోలీసులు జనాలు అందరూ ఉన్నారు కదా, వాటిని చూసి కుక్క కొంచెం కంగారు పడింది. అండ్ కానీ వచ్చిన కుక్క ఏదైతే ఉందో ఆ కుక్కకి దెబ్బలు ఉన్నాయన్నమాట. ఆ కుక్కకి దెబ్బలు ఉన్నాయి. అంటే అవి ఎవరో కొట్టినో తెలియదు, ఏదో జంతువు కుక్కను కొట్టిందో కూడా మనకు తెలియదు. కాకపోతే ఆ కుక్క సిచ్యువేషన్ అసలు బాగాలేదు. ఎందుకంటే కొంచెం పిచ్చి పట్టిందనగా అయిపోయింది ఆ కుక్క. ఇలా పాప మిస్ అయిన 4వ రోజు ఈ పాపతో పాటు వెళ్ళిన కుక్క తిరిగి వచ్చింది ఇంటికి. దీని తర్వాత కొంచెం ఆశలు వచ్చింది అందరికి, ఓకే పాప బతికే ఉంటుందా అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు పాపను ఎతకడానికి మెయిన్ గా మనకి కుక్క చాలా సాయం చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ కుక్క పైన ఆశలు ఉన్నాయి, ఇప్పుడు పాప ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది. కానీ ఈ రోజు మధ్యాహ్నం సాయంకాలం ఏంటంటే ఆ కుక్కకి జీపీఎస్ తగిలించి జీపీఎస్ అది కనెక్ట్ చేసి ఆ కుక్కకి దాన్ని అడవిలో వదిలేశారు. ఇప్పుడు అంటే ఆ తోటలో వదిలేశారు. అది ఎటు వెళ్తుంది అవన్నీ కూడా ట్రాక్ చేస్తున్నారు. దాన్ని కొంచెం దూరంగా ఫాలో అవుతున్నారు ప్రతి ఒక్కరు. అండ్ ఆ టీమ్స్ పోలీసు వాళ్ళు కూడా దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు ఆ డాగ్ ని. సో ఆ కుక్క ఎటు వెళ్తుంది ఆ జీపీఎస్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. కాబట్టి పాప దొరికే ఛాన్సెస్ మాక్సిమం ఉండొచ్చు. కానీ ఇంకేస్ పాప దొరికినా సరే ఇన్ని రోజులు ప్రాణాలతో ఉంటుందా. అలాగే ఇంకొక టీం ఏం చెప్తుందంటే ఇప్పుడు మెటల్స్ అవి డిటెక్ట్ చేస్తారు కదా. అంటే ఏంటి, ఇప్పుడు బంగారం ఎక్కడ ఉంది, వెండి ఎక్కడ ఉంది, ఇవన్నీ డిటెక్ట్ చేయడానికి ఒక మిషన్ ఉంది కదా. వాళ్ళు కూడా ట్రాక్ చేస్తే అక్కడ ఏం తెలిసిందంటే అక్కడ ఏదో మెటల్ ఉన్నట్టు, అంటే సిల్వర్ మెటల్ ఉన్నట్టు చెప్తున్నారు. కానీ సిల్వర్ మెటల్ ఉంటే పాపకి సంబంధం ఏంటంటే పాప ఒంటి మీద సిల్వర్ పట్టీలు ఉంటాయని చెప్పి ఈ పాప తల్లిదండ్రులు ఎదురు చెప్తున్నారు. వాళ్ళు ట్రాక్ చేసినప్పుడు ఏదైతే సిల్వర్ మెటల్ వాళ్ళకి కనిపించిందో ఒక లొకేషన్ చూపిస్తుందో ఆ లొకేషన్ లో పాప ఉందంటే ఇప్పుడు వాళ్ళ లొకేషన్కి వెళ్తారు. ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అది పాప అని తెలిసిందంటే హ్యాపీయే. కాకపోతే ఇక్కడ కాబట్టి ఇన్కేస్ అది పాప పట్టీలు అయితే పాప దొరికే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు వస్తున్న మెయిన్ డౌట్లు ఏంటంటే ఇప్పటికి పాప మిస్ అయ్యి 6 రోజులు అవుతుంది. అది కూడా చిన్న పాప. ఒక చిన్న పాప తిండి నీళ్ళు లేకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతుంది. కానీ ఒక 6 రోజులు తిండి లేకుండా బతకడం అనేది అది మనకి ఇంకా చెప్పలేము. కాబట్టి అని పాప బతికుంటారని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా. కానీ పాప ఒకటి అంత దూరం నడడం అనేది కూడా ఇంపాసిబుల్. ఇప్పుడు ఒక చిన్న పాప ఎంత దూరం నడుస్తుంది, మహా అయితే
1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వేసుకుందాం, చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరం ఎతికినా సరే ఆ పాప దొరకలేదు. ఆ పాప ఎక్కడికైనా నడిచికెళ్ళిపోయిందా అంటే ఛాన్స్ లేదు. కాబట్టి పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారని కూడా చెక్ చేస్తున్నారు మొత్తం. కాబట్టి ఇప్పుడు పాప కిడ్నాప్ అయిందా లేదా ఆ చుట్టుపక్కల ఉన్న గొయ్యిల్లో గట్రా పడిపోయింది, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. సో ఇవన్నీ తెలియాలంటే మనం ఇంకా వేచి ఉండాలి. అండ్ అలాగే దీనిపైన అలాంటి అప్డేట్ వచ్చిన సరే ఇంకొక వీడియో చేస్తాను, దాన్ని మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.